మనకు ఇట్లా ఒకవేళ వెబ్సైట్ లో కానీ ల్యాండింగ్ పేజ్ లో కానీ ఈ ఎర్రర్ వచ్చింది అనుకోండి, 404 పేజ్ నాట్ ఫౌండ్ అన్న ఎర్రర్ వస్తే ఏం చేయాలంటారంటే, సింపుల్ గా మనము ఆ, ఈ వెబ్సైట్ చేస్తాం కదా, ఇక్కడ సైడ్ లోకి వెళ్ళాలి వెబ్సైట్స్ కి. దీని తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ ఉమ్. లోకి తీసుకెళ్ళి వెళ్తే ఇక్కడ డైరెక్ట్ గా మీకు యూఆర్ఎల్ కనబడుతుంది, డొమైన్ అండ్ యూఆర్ఎల్ రీడర్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ డొమైన్ దగ్గర మేనేజ్ కింద క్లిక్ చేయాలి. మేనేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్ డిఫాల్ట్ అని ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ అని క్లిక్ చేసి డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఇదంతా వస్తుంది. అక్కడ మీది ఏదైతే ఉందో జస్ట్ ఇక్కడ వచ్చేసేయండి, ప్రాపర్టీస్ హోమ్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, రెడ్ శాండిల్ థ్యాంక్ యూ పేజ్ ఉంది, సెల్లింగ్ హోమ్ పేజ్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో చూస్ చేసుకోవాలి ఫస్ట్. అదే ఉంచండి, ప్రసాద్ ప్రాపర్టీస్ హోమ్ అని ఉంచండి. హోమ్ అని పెట్టేసి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ హోమ్ అని పెట్టేస్తే మీకు ఈ డిఫాల్ట్ అన్ని ఎగ్జిక్యూట్. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ సెట్టింగ్ అయిపోయింది కదా, ఇక్కడికి రండి. మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇప్పుడు వస్తుంది. ఇలా చేస్తే అంటే యూఆర్ఎల్ మనం ఎక్కడైనా పాత్ మిస్ అయితే ఇలా వస్తుంది. ఇలా సెట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్ డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా సార్? సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్. ఇక్కడ 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 చూడండి, ఇక్కడ ఇక్కడ హోమ్, అబౌట్, లీగలిటీ అండ్ లైసెన్స్ అని ఉంది కదా. అవును. ఆర్ఓఐ క్యాలిక్యులేటర్, కాంటాక్ట్ అస్ తర్వాత ప్రాజెక్ట్స్ ఉంది. ప్రాజెక్ట్స్ ముందు వచ్చి కాంటాక్ట్ అస్ తర్వాత రావాలి. పర్లేదు, చేయొచ్చు. ఇది హోమ్ పేజ్ లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్ లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ తీసుకురావాలి. ఆ, అదొకటే చేసి పెట్టండి సరిపోద్ది, ఇంక మొత్తం అన్ని చేసుకున్నాను.